ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. 23వ దావీదు కీర్తన 2వ వచనము. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయములో దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ దావీదు మహారాజు చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తున్నారు అంటే, మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూడాలి అని దావీదు గారు చెప్తూ ఉన్నారు. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచునట్లు అంటే, ఒక యజమానుడు కింద పనిచేస్తున్నటువంటి దాసులు ఎప్పుడు కూడా చేస్తున్నటువంటి కష్టానికి కానీ చేస్తున్నటువంటి పనికి నా జీతము నా యజమానుడిస్తాడు, ఎప్పుడు ఇస్తాడా అని ఎదురు చూస్తున్నట్లుగా మరి దాసి తన యజమానురాలి చేతి తట్టుకు మరి నాకు సహాయము ఎప్పుడు కలుగుతుంది అని ఎదురు చూసినట్లుగా మనము కూడా మరి దేవుడు మనల్ని కరుణించేంత వరకు, దేవుడు మనల్ని కనికరించేంత వరకు మనం ఆయన వైపు చూడాలి అని దావీదు గారు ఇక్కడ చెప్తూ ఉన్నారు. మనము ఈ పని చేయము. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, దేవుడు కనికరించటం లేదని చెప్పి వేరే వేరే మార్గాలను మనము వెతుక్కుంటూ ఉంటాము. ప్రార్థన చేస్తున్నాను, కార్యము ఏమీ జరగటం లేదు కదా అని మన సొంత చిత్త ప్రకారము నడుచుకోవటానికి మన సొంత ఆలోచనలను ఆధారం చేసుకుని ఏదో ఒక మార్గమును వెతుక్కుంటూ ఉంటాము. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మనల్ని కరుణించేంత వరకు ఆయన వైపే మన కన్నులు ఎత్తాలి. బైబిల్ గ్రంథంలో ఆ గ్రుడ్డిబద్ధమయ్యి దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేస్తున్నాడు. అతను పిలవటము ఒక్కసారి 2 సార్లు కాదండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయనను సమీపించి ఆయన దగ్గరకు వచ్చే వరకు కేకలు వేస్తూ ఉన్నాడు. దేవా, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేయగా నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క గుడ్డి వ్యక్తి దగ్గరకు యేసయ్య వచ్చి అతనికి చూపును ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ గుడ్డి వ్యక్తి ఏదో నేను ఒకసారి పిలిచాను, 2 సార్లు పిలిచాను, 3 సార్లు పిలిచాను, ఆయన నన్ను పట్టించుకోలేదు అని ఆయనను పిలవటము మానివేయలేదు. కానీ ఆయన స్వరము యేసయ్య వినే వరకు పిలుస్తూనే ఉన్నాడు. ఆయనలో ఉన్న గొప్ప విశ్వాసమును గమనించారు. ఆయనలో ఉన్న ఆశను చూసిన దేవుడు దగ్గరకు దిగివచ్చారు. ప్రియ దేవుని బిడ్డ, అలాగే దేవుడు నీ దగ్గరకు దిగి రావాలంటే ఆయన నిన్ను కనికరించే వరకు ఆయన సన్నిధిలో నీవు మొరపెట్టు. ఆయన నీ మీద కృప చూపించే వరకు ఆయన సన్నిధిలో కన్నీటితో బ్రతిమాలు. ప్రభువా నన్ను కనికరించు అని నీవు అడిగితే ఆయన తప్పకుండా నిన్ను కనికరిస్తారు. మన దేవుడు కనికరము కలిగిన దేవుడు. ఆయన మనల్ని కరుణించే దేవుడు. కొన్నిసార్లు దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. ఆ పరీక్షలు ఆయన నుంచి మనం దూరం అవుతామా, లేక విశ్వాసం మీదే ఉన్నారా అని ఆయన మనల్ని పరీక్షించినప్పుడు కొంచెము ఆలస్యం జరగచ్చు. ఆకాశం అందున్నటువంటి దేవుని వైపే నీ దృష్టి నిలుపుతున్నావా, లేదా ఈ భూ సంబంధమైన వాటి మీద నీ మనసు ఉంచుతున్నావా? ఎక్కడ నుంచి నాకు లాభము కలుగుతుంది, ఏమి చేస్తే నేను సఫలం అవుతాను అనే ఆలోచనలో ఉన్నావా? లేదా నా దేవుని కనికరము నా మీద దిగి వచ్చే వరకు ఎదురు చూస్తాను అనే ఆలోచనలో ఉన్నావా? నిజముగా ఆయన
కనికరించే వరకు ఆయన వైపు నీవు చూడగలిగితే తప్పకుండా ఆయన నిన్ను కనికరించి నిన్ను విడిపించే దేవుడు. కాబట్టి ఈ వాగ్దానమును నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడు ఈ వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్య, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఇటు వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ దినమంతయు మేము ఉత్సహించి సంతోషించే వారిగా చేయమని అడుగుచున్నాను తండ్రి. మీరిచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో యేసయ్య ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా, మీరు కరుణించే వరకు మీ వైపే చూడమంటున్నారు కదా ప్రభువా. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచునట్లు మేము నీ తట్టు చూచున్నట్లుగా కృప చూపించండి తండ్రి. నీకు స్తోత్రములయ్యా. అయా, ఎటువంటి పరిస్థితులలో కూడా ప్రభువా మేము కృంగిపోక మా సొంత ఆలోచనలతో, మా సొంత డబ్బుతో, మా సొంత తెలివితో, మా యొక్క సొంత బలము మీద ఆధారపడక తండ్రి, పూర్తిగా మీ మీద ఆధారపడే మీరు కరుణించే వరకు ప్రభువా మీ కొరకు కనిపెట్టుకునే కృపను ప్రతి ఒక్కరికి సహాయము చేయండి తండ్రి. వారిని కనికరించండి అయ్యా. వారి యొక్క సమస్యలన్నిటిలో నుంచి యేసయ్యా వారిని విడిపించి నైనా వారికి సహాయము చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను తండ్రి. ఎంతమంది బిడ్డలు బలహీనంగా ఉన్నారో యేసయ్యా, వారి యొక్క బలహీనత అంతట్లో నుంచి యేసయ్యా మీరు దేవా బలమును, శక్తిని మీరు దయచేయండి ప్రభువా. చదువుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. వారి యొక్క స్టడీస్లో మీరు తోడుగా ఉండండి అయ్యా. నీ జ్ఞానముతో వారిని నింపండి యేసయ్యా. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి యొక్క చదువుకు తగినట్లుగా వారి ఉద్యోగము పొందుకుంటానికి కృప చూపించండి అయ్యా. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. చక్కటి వధూవరులను మీరు జతపరచండి అయ్యా. గర్భవతులుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. సుఖమైన ప్రసవాన్ని మీరు వారికి అనుగ్రహించండి ప్రభువా. ప్రసవించిన తల్లి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. ఇరువురికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభువా. గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి యొక్క గర్భద్వారాలు మీరు తెరవండి యేసయ్యా. ఏ లోపమున్నను మీరు సరిచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. ఆర్థిక సహాయం కోసం దేవా అయ్యా నిన్ను అడుగుతున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి దేవా మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. గృహాలు లేని వారి కోసం ప్రార్థన చేస్తున్నాను యేసయ్యా. వారికి సొంత గృహాలను మీరు నిర్మించండి తండ్రి. గృహాలు కట్టి సగములో ఆగిపోయిన గృహాల కోసం ప్రార్థన చేస్తున్నాను యేసయ్యా. ఆ గృహాలన్నీ కూడా సకాలంలో కట్టబడటానికి కృప చూపించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రములయ్యా. అనాథులుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరే వారికి తల్లిగా తండ్రిగా ఉంటూ అన్ని విషయాల్లో ఆదరిస్తూ రమ్మని అడుగుచున్నాను తండ్రి. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. చిన్ననాటి యందు నీ యందు భయభక్తులు కలిగి జీవించే కృపను దయచేయండి అయ్యా. యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. వృద్ధులను జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి. అయా నా యొక్క ప్రార్థన ఆలకించండి యేసయ్యా. మా దేశాన్ని పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ మేలుల చేత వారిని తృప్తిపరచండి తండ్రి. నీకు స్తోత్రములయ్యా. వారు ఏ పని చేసినానో వారికి సఫలతను మీరు వారికి దయచేయండి అయ్యా. వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి యేసయ్యా. వారి ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వండి తండ్రి. నీ ప్రియబిడ్డలు చేస్తున్న ఉద్యోగమును, వ్యాపారమును, చేతి పనులన్నిటినీ కూడా మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభువా. ఈ దినము నూతనముగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్యా మీరు ముందుండి నడిపించమని మిమ్మల్ని వేడుకుంటున్నానయ్యా. వివాహమయ్యి విడిపోయిన కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నానయ్యా. ఇరువురు మనసులను మార్చి మరలా ఒక కుటుంబంగా చేర్చమని మిమ్మల్ని వేడుకుంటున్నానయ్యా. ఈ దినము ప్రయాణం చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి యొక్క ప్రయాణంలో క్షేమాన్ని
కృపనివ్వండి తండ్రి. మార్గమధ్యంలో నీ దేవదూతల కాపుదల నీ ప్రియబిడ్డలకు తోడుగా ఉంచమని, నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.